తిరుపతి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని చిత్తూరు ఎంపీ దుర్గాప్రసాద్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చిత్తూరులో రైల్వే షెడ్ మంజూరు కాగా స్టోర్ గోదాం నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. పాకాల నుంచి కాట్పాడి వరకు రైల్వే డబ్లింగ్ లైన్ పనులు చేపట్టినట్టుగా ఎంపీ తెలిపారు. దేశవ్యాప్తంగా మంజూరైన కేంద్రీయ విద్యాలయాల్లో 3 చిత్తూరు జిల్లాకు రావడం విశేషమని, కుప్పం, చిత్తూరు, మదనపల్లిలో వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మామిడి, టమాటా రైతులు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్, థర్మల్ పవర్ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎంపీ నిధులతో మొదటి ఏడాది 98% పనులు పూర్తి చేస్తామని, రెండో ఏడాదిలో మరో 100% పనులు త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలేము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిపిఆర్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చూస్తే మీరు గమనిస్తూ ఉంటే సూపర్ 6 అని మనం సంక్షేమ పథకాలు చాలా చెప్పాం. ఆ సంక్షేమ పథకాలన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఆర్టీసీలో ఉమెన్కి ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. సిలిండర్స్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత అన్నదాత సుఖీభావ ఒక 1 ఇయర్కి ఇవ్వటం జరిగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ రైతు కిసాన్ దాంతో కోఆర్డినేట్ చేసుకొని అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద మొన్న కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగా ఎక్కడెక్కడ వీళ్ళు ఎలక్షన్ దానిలో ప్రామిస్ చేశారో కూటమి ప్రభుత్వం అన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలేము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిపిఆర్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి.